10 సంవత్సరాలకి 5 ఏళ్లలో 80 నుంచి 90 కోట్లు అని చెప్పి ఆయన ఎక్స్లో పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. సో నేను అడుగుతున్నా, అసలు నువ్వే మతం పవన్ కళ్యాణ్? నువ్వు ఏ మతంలో పుట్టావు? ఇప్పుడు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావు? అసలు నువ్వు హిందువు అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు హిందూ అనేవాడు ఎవడైనా కూడా ఏదైతే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసే అతను హిందూ అవుతాడా? అది పవన్ కళ్యాణ్ అవని ఇంకోలావని. 2, మరి ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ తండ్రి దీపారాధన చేసేటటువంటి కుందీతో సిగరెట్ తాగాడని చెప్పారే, ఎట్టవుతారా మీరు హిందువులు? దీపారాధన కుందీతో ఎవడన్నా మనిషి అనేవాడు సిగరెట్ తాగుతాడా? ఉన్మాదులు తాగుతారు. సో మరి మీరు ఏ ఫ్యామిలీ అని నేను కూడా అడగొచ్చు కదా. సో మీ తండ్రి మీద మీరు మాట్లాడినటువంటి ఆరోపణలు అంటున్నా, నేను ఖచ్చితంగా గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నా. కానీ